సారీ, కరెక్ట్ టైప్. ఓకే. నాది కట్ అయిపోయింది సార్ మీ మధ్యలో, దానంతట అది. నాకు కూడా సేమ్ ప్రాబ్లం, నాకు డిస్కనెక్ట్ అయింది. నాకు కూడా అందరికి అయింది. అట్లయింది. నాకు కూడా అట్లయింది. ఓకే, ఎనీవే, సో ఓవర్ టు రైట్. స్టార్టింగ్. బ్రదర్ ఒక్కసారి మళ్ళా హోస్ట్ గా ఎనేబుల్ చేస్తారా? జస్ట్ మెటీరియల్ షేర్ చేస్తాను. అరే శ్యామ, నాకు ఫోన్ చేయరు. శ్యామ్ డ్యూటీలో ఉన్నాడు, అది వాడు జాయిన్ అయ్యి మన తిరులన్నను కోచ్. ఓకే, హోస్ట్ చేసే ముందు లాస్ట్ వీక్ మనము మనం ఇప్పటి వరకు 4 ప్రిన్సిపల్స్ చూసాము. ఎవరన్నా 3 ప్రిన్సిపల్స్ ని రిమైండ్ చేయగలుగుతారా? ఫస్ట్ 3 ప్రిన్సిపల్స్ జస్ట్ క్లుప్తంగా, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. అనిల్ బ్రదర్, మీరేమైనా చేయగలుగుతారు? లిటరల్ గా ఆలోచించడం మొదటిది. వెరీ గుడ్. కాన్టెక్స్ట్ బేసిస్ లో ఆలోచించడం రెండవది. మూడవది గ్రామర్ పద్ధతిలో ఆలోచించడం. కరెక్ట్. నాలుగవది హిస్టారికల్ అండ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆలోచించడం. థ్యాంక్ యూ కిరణ్ గారు. 4 విషయాలు చూసాము. ఒక్క నిమిషం, మనం లాస్ట్ వీక్ ఇంకా అయితే లాస్ట్ వీక్ మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చాను, మీకు గుర్తుందా ఎవరికైనా? నేను లాస్ట్ వీక్ మిస్ అయ్యాను సార్. అవునా సార్? ఓకే. వేరే వాళ్ళు ఎవరన్నా ఉన్న వాళ్ళు గుర్తున్నాయండి బ్రదర్స్? అది 10 తెగుళ్ళ గురించి, 10 తెగుళ్ళు ఎందుకు ఉన్నాయి, ఎందుకు వచ్చాయని చెప్పి స్టడీ చేయమన్నట్టు. అవును, 2 చెప్పారు. బిబ్లికల్ గా దేవుడు దానికి ఎవిడెన్స్ ఏమిచ్చాడు, దాని తర్వాత ఒకవేళ హిస్టారికల్ కల్చరల్ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా సేకరించండి అని అడిగాను. ఎనీబడి ఎవరన్నా చేశారా? నేను అంటే ఇంతకుముందు విన్నది బట్టి కాకుండా వేరే వాళ్ళని అడుగుతాను ఒక్కసారి, ఎవరన్నా చేశారా బ్రదర్స్? సార్, యాక్చువల్గా ఆ 10 తెగుళ్ళు అనేది ఐగుప్తీయులు వాళ్ళు పూజించే దేవతలుగా పిలువబడుతున్న వారుగా ఉన్నారని. ఎట్లా, వాట్ ఈస్ ద ఎవిడెన్స్ ఏమైనా ఉందా మనకి? ఏదైనా ఎవిడెన్స్ ఉందా? స్క్రిప్చురల్ ఎవిడెన్స్ ఉందా వీళ్ళు దేవతలు పూజింపబడుతున్నారు అట్లా అని? అంటే నేను వినలేదు, కానీ ఒకవేళ వాళ్ళ కుక్కలు ఏవి 4 ఆడించు అనే మాట ఏమన్నా వాళ్ళ దేవతలను ఉద్దేశించి మాట్లాడాడేమో దేవుడు అని అంటారు సార్. అది అనుకుంటున్నాను, అది కరెక్ట్ కాదు. ఓకే, ఎక్సడస్ 12 ఎక్సడస్ 12 ఓపెన్ చేస్తారు ఎవరన్నా? తెలుగులో కూడా చదవచ్చు ఎవరన్నా? ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలో గాని తొలి సంతతి అంతయో హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చదను. నేను యెహోవాను. రైట్. మొట్టమొదటి ఎవిడెన్స్ నేను చెప్పాను మీకు లాస్ట్ టైం చేసినప్పుడు, దయచేసి బిబ్లికల్ గా ఎవిడెన్స్ ఏంటో చూపించండి అని చెప్పాను. బిబ్లికల్ గా ఎవిడెన్స్ వచ్చి దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు. ప్రత్యేకంగా అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి దేవత, దేవుడు అనబడిన విగ్రహారాధనకి దేవుడు ఇస్తున్నటువంటి స్పందన ఏంటంటే, ఆరాధింపబడుతున్న ప్రతి
దానిపైన దేవుడు తన యొక్క శక్తిని, దేవుడు తన యొక్క దైవత్వాన్ని, దేవుడు తన యొక్క ఉగ్రతని అక్కడ బయలుపరుస్తా ఉన్నాడు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఫరో ఆ, ఒక వరల్డ్ వ్యూకి, ఒక ఒక ఆ, ఆ, ఒక ఆ, ఒక వైఖరిలో ఆలోచించే మతానికి ప్రతినిధిగా కనపడతా ఉన్నాడు. పంపించు నా ప్రజలను పంపించు అన్న ప్రతిసారి కూడా పంపించుకోకుండా ఎదురు నిలబడటానికి ఆ ఫరోకు ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే ఫరో పూజిస్తున్నటువంటి దేవుళ్ళు దేవతలు ఫరోవే తనను తాను దేవుడిగా అనుకుంటా ఉంటారు. రోమా సామ్రాజ్యంలో, బబులోను సామ్రాజ్యంలో, ప్రత్యేకంగా ఐగుప్తు సామ్రాజ్యంలో, గ్రీసు సామ్రాజ్యంలో, ఈ సామ్రాజ్యాలన్నింటిలో కూడా, ఈ ఎంపైర్స్ అన్నింటిలో కూడా కింగ్ వర్షిప్ అనేది ఇట్ ఈస్ అ కామన్ థింగ్. రాజును ఆరాధించడము, రాజే దైవపుత్రుడు అంటం అనేది ఇట్ ఈస్ అ కామన్ థింగ్. వాళ్ళకు ఉన్నటువంటి మైథలాజికల్ క్యారెక్టర్స్ లో కూడా పుట్టినటువంటి వాళ్ళు ఈ దేవుళ్ళు, ఈ రాజులు అనుకుంటా ఉంటారు. అందుకే యేసుప్రభు వారు ఉన్నప్పుడు కూడా కైసర్కు ఆరాధన జరగటం, ఇంకా రకరకాల ఎంపరర్స్ కు ఆరాధన జరగటం, వారికి వాస్తవంగా వారి కొరకు గుళ్ళు కట్టించడం కూడా అనేది చాలా కామన్ గా ఉన్నటువంటి విషయం. అయితే ఈ 12వ అధ్యాయం 12వ విషయంలో దేవుడు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడు వారి దేవుళ్ళ పైన, ఫరో పూజిస్తున్న దేవుళ్ళు దేవతల పైన. అండ్ ప్రత్యేకంగా ఫరో యొక్క మొదటి కుమారుణ్ణి చంపటం ద్వారా, ఫరో మరలా మొదటి సంతానాన్ని చంపడం ద్వారా దేవుడు డిక్లేర్ చేస్తున్నది ఏంటి అంటే, దేవుడు నేను నా కుమారుని ఒక రోజు నేను పంపించబోతా ఉన్నాను. అంతేకాని ఇక్కడ ఉన్న వారందరూ కూడా పశ్చాత్తాపడినట్లయితే, దేవుని వైపు తిరిగినట్లయితే రక్షణ వారు కూడా కలిగేది, వారు కూడా రక్షింపబడేవారు. కానీ ఎవరు పొందలేదు, ఎవరు తిరగలేదు కనుక వారికి రక్షణ కట్టడం. అయితే ఇది మనము బిబ్లికల్ గా క్లియర్ గా కనపడుతున్నటువంటి ఎవిడెన్స్, రైట్? సో లాస్ట్ వీక్ మనం వీటిని చూసాం కదా, యోహాను సువార్త 17వ అధ్యాయం. బ్రదర్స్ మీకు కనపడతా ఉందా? ఒక చిన్న ప్రశ్న సిరిల్. హిస్టారికల్ కాంటెక్స్ట్ మనం చదవకుండా చేయొచ్చా అన్న? హిస్టారికల్ కాంటెక్స్ట్ చదవకుండా ఇప్పుడు డైరెక్ట్ బైబుల్, మనకు తెలుగు బైబుల్ చూస్తే అక్కడ మనకు చారిత్రకమైన ఆధారాలు, ఇన్ఫర్మేషన్ ఏది సరిగా ఎక్కువ ఉండదు. సో ఏదో కొంచెం కొంచెం అక్కడక్కడ కొద్దిగా మనకు గుర్తించవచ్చు. కానీ ఓవరాల్ గా చూస్తే అసలు చరిత్ర అనేది ఇప్పుడు మత్తయి సువార్త చదివితే ఏం అర్థం కాదు. యాక్చువల్గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో మనకు తెలియదు. అట్లా ఉంది కదా. మరి అలాంటి తెలియకుండా, హిస్టారికల్ కాంటెక్స్ట్ సందర్భం తెలియకుండా మనం లో లేఖనాలను అర్థ వివరణ చేయడం చేస్తూ దాకా చేయొచ్చు అసలు? నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్న. ఒకవేళ అర్థ వివరణ హిస్టారికల్ కాంటెక్స్ట్ లేకుండా చేస్తే ఎటువంటి మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తామో చూపిస్తాను. నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఎగ్జాంపుల్ లో కూడా నా ఎయిమ్ అదే. ఎందుకు హిస్టారికల్ కాంటెక్స్ట్ చదవాలి? బైబిల్ సరిపోదా మనకి? బైబిల్ కాకుండా మనం వేరే వాటిని యాడ్ చేస్తున్నామా? అంటే దేవుడు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్, తెలుగులో అంటాం దైవావేశం సరిపోదా? మనకి ఇవన్నీ ఎందుకు కావాలి? ఇలాంటి లాజిక్ కొంతమందికి ఉంటుంది. ఎట్లా అనుకుంటారంటే ఇది మనం దేవుని వాక్యం కంటే వేరే దాన్ని హెచ్చిస్తున్నామని. యాక్చువల్లీ దేవుని వాక్యాన్ని హెచ్చించట్లా. నేను ఎప్పుడు చెప్తాను తరచుగా, దేవుడు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 66 పుస్తకాల్లో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే కాంటెక్స్ట్ ఉంది. హిస్టారికల్ కాంటెక్స్ట్, కల్చరల్ కాంటెక్స్ట్, జియోగ్రఫికల్ కాంటెక్స్ట్ ఉండటము నిజంగా మనకు ఆశిస్తున్నారు. ఎందుకంటే నెంబర్ 1, ఇది వాస్తవికతని ప్రూవ్ చేయడానికి గొప్ప రీజన్ ఇది, రైట్? వేరే వాళ్ళ దగ్గర లేదు, అదే పెద్ద తల్లబు. అందుకే అవి చేసి ఇవి చేసి తీసుకురావాలని చూస్తున్నారు. రెండవది, నాట్ జస్ట్ వాస్తవికత, దేవుడు నిజమైన ప్రదేశంలో నిజమైన ప్రజలతో నిజంగా మాట్లాడాడు. ఇదేదో ఒక ఆయన ఒక చెట్టు కింద 1000 సంవత్సరాల క్రితం కూర్చుని ఆలోచించుకుని రాసింది కానే కాదు, ఇది వాస్తవంగా జరిగింది. నువ్వు గనక ఈ చరిత్రను తీసేస్తే ప్రపంచంలోంచి చరిత్ర పేజీలను చాలా తీసేసేయాలి. ఎందుకంటే ఒక ఆయన ఏమంటున్నాడంటే, జూలియస్ సీజర్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, జూలియస్ సీజర్ అనే వ్యక్తి ఉన్నాడు అని చెప్పడానికి రుజువు కంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించిన రుజువుకి 200% ఎక్కువ ఉందండి. ఎందుకు 2000 సంవత్సరాలు అయిన తర్వాత కూడా యేసు ప్రభు వాస్తవంగా సమాధి నుంచి
ఫిజికల్ గా లెగిచాడు అని ప్రూవ్ చేయగలుగుతున్నాడు. ఎందుకు? డేటా అనుకుంది మనకి. అండ్ డేటా బైబిల్ నుంచే తీసుకున్నట్లయితే అది సర్కిల్ అయిపోతుంది ఆర్గ్యుమెంట్. బైబిల్ కదా మనం తీసుకుంటాం. బైబిల్ చెప్పలేదు కదా, జోసిఫస్ చెప్తా ఉన్నాడు, టాసిటస్ చెప్తా ఉన్నాడు, రోమన్ చరిత్ర చెప్తా ఉంది, యూదులు చెప్తా ఉన్నారు. ఇదంతా బిబ్లికల్ డేటా కాదు. దిస్ ఈజ్ ఆల్ హిస్టారికల్ డేటా, కల్చరల్ డేటా, దిస్ ఈజ్ ఆల్ రియల్ డేటా. సో సో ఇట్లా మెనీ రీజన్స్ ఆర్ దే. యాక్చువల్లీ దాని అంతటికంటే కూడా మనకి బైబిల్ స్టడీ వ్యక్తిగతంగా మనం చేసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా అపాలజెటిక్స్ గా ఎలా ఉపయోగపడుతుంది, క్రైస్తవత్వాన్ని డిఫెండ్ చేయడానికి, వేరే వాళ్ళు స్కెప్టిక్స్ యొక్క వారికి విశ్వాసాన్ని ఎలా అందించాలో. కానీ విశ్వాసులకి ఎలా ఉపయోగపడుతుంది? విశ్వాసులకి ఎలా ఉపయోగపడుతుంది అంటే రైట్ ఇంటర్ప్రిటేషన్ ఉపయోగపడుతుంది, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఎలాగోండి ఉండడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జేమ్స్ 5:17 మనం చూస్తాము ఈ రోజు. జేమ్స్ 5:17 లో ఎలా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. దాని తర్వాత రెవల్యూషన్ చాప్టర్ 3 లో లవదోకియా అనుకుంటుంది కదా తెలుగులో, లవడోషియన్ చర్చ్ కి యేసుప్రభు చెప్తూ నువ్వు చల్లగానే ఉండు, వేడిగానే ఉండవు. అసలు దానికి ఏ అర్థాన్ని మనం చేస్తామని చూద్దాం. ఒకవేళ హిస్టారికల్ కాంటెక్స్ట్ తెలియపోతే ఆ వచనము మహా గొప్ప ప్రసంగికుల చేతుల్లో గెలవాల్సిందే అది. రైట్. ఇప్పుడు జస్ట్ క్విక్ గా నేను చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఎక్సోడస్ 12:12 లో, నిర్గమకాండం 12:12 బిబ్లికల్ గా దేవుడు చేస్తున్నటువంటి దానికి క్లియర్ ఎవిడెన్స్ ఉంది. రైట్. ఒకవేళ హిస్టారికల్ ఎవిడెన్స్ చాలా ఉన్న బిబ్లికల్ ఎవిడెన్స్ మనకు లేదనుకోండి, అగైన్ మళ్ళీ దాన్ని మనం ఏం ఇంటర్ప్రిట్ చేయాలో మనకు తెలియదు. బిబ్లికల్ ఎవిడెన్స్ త్రూనే హిస్టారికల్ ఎవిడెన్స్, కల్చరల్, రిలీజియస్ దీని అంతటిని దీని కింద పెట్టుకుని ఇది మెయిన్ ఫోకస్ లైట్ అవుతుంది. దేవుని యొక్క వాక్యం మెయిన్ ఫోకస్ లైట్ అవుతుంది. చూడండి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నేను ఆ దేవత పైన నా యొక్క జడ్జిమెంట్ తీసుకొస్తాను. చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ఇక్కడ ప్రత్యేకంగా 10 తెగులు మాత్రమే వచ్చినాయి కదా. 10 తెగులు రాకంలో మనకు కనుక్కుంటున్న ఒక విషయాన్ని చూద్దాం. చూడండి ఇక్కడ ఉన్నటువంటి 10 తెగులు మనకి ఐ థింక్ దే ఆర్ ఎవిడెంట్. ఎస్ బ్రదర్స్ కనపడతాం కదా. సారీ నాకు ఈ స్క్రీన్ కనపడలేదు, అందుకే నేను అడుగుతాను. కనపడలేదు. కనపడుతున్నాయి? లేదు లేదు. వాయిస్ కూడా కొంచెం క్లియర్ గా లేదు బ్రదర్. ఏదైనా ఇది నా ఇంటర్నల్ ప్రాబ్లం అయిపోయింది బ్రదర్. వాయిస్ క్లియర్ గా లేకపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఒక్క నిమిషం. ఇప్పుడు కనపడుతుందా స్క్రీన్ పైన? రైట్. ఓకే. ఈ 10 ప్లేగ్స్ మనకు తెలుసు కదా. ఈ 10 తెగుళ్ళు ఐగుప్తు పైన దేవుడు తీసుకొచ్చాడు అన్న విషయం మనకు తెలుసు కదా. ఈ 10 తెగుళ్ళు వెనకాల ఐగుప్తీయులకు ఉన్నటువంటి నమ్మకం ఎందుకు చూద్దాం. కనపడుతున్నాయా? రైట్ సైడ్ బ్లూలో మనకి ప్రతి తెగులు పైన వారు ఆరాధించేటువంటి దేవుడి యొక్క, వాళ్ళ దేవతలు, దేవుడి యొక్క పేరు మనకు కనిపిస్తాం. ఎవరన్నా 1, 2, 3 పేర్లు చెబుతారు బ్రదర్స్? హ్యాపీ ఈజిప్షియన్ గాడ్ ఆఫ్ ద నైట్, వాటర్. రైట్. వాటర్ దేవుడు వచ్చి వారు పూజిస్తున్నది హబీ. రైట్. ఇది ఫ్రాగ్స్ కి పూజిస్తున్న దేవుడు ఏంటి? హెకెట్. ఎందుకు పూజిస్తున్నారు అంటే ఈ హెకెట్ అనేటువంటి దేవతను ఎందుకు పూజిస్తున్నారంటే ఆ దేవత ఫర్టిలిటీ, సంతాన ప్రాప్తి కలుగ చేయటానికి వాటర్ రెన్యూవల్ ద్వారా, నీటిని తిరిగి పరిశుద్ధపరచడం ద్వారా అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళకు ఉంది. రైట్. ఇక్కడ చూడండి డార్క్నెస్ ఆఫ్ 3 days ఉంది కదా. ఏ దేవుడిని పూజిస్తా ఉన్నారు వాళ్ళు? చివరి నుంచి ఫస్ట్ లాస్ట్ బట్ వన్. రా ద సన్ గాడ్. రైట్. రా ద సన్ గాడ్, సూర్య పూజ చేయడం వాళ్ళకి అలవాటు. చివరిది డెత్ ఆఫ్ ద ఫస్ట్ బోర్న్. అల్టిమేట్ గా దేవుడు ఎవరు వాడికంటే ఫరో. ది అల్టిమేట్ పవర్ ఆఫ్ ఈజిప్ట్. అల్టిమేట్ పవర్ ఆఫ్ ఈజిప్ట్. వీరన్నిటిపైన దేవుడు మొదటి నుంచి మొదలుపెట్టినప్పుడు ఆ ఫరో తను తగ్గించుకోవాలని, తను కాదు దేవుడు, నిజమైన దేవుడు ఇక్కడ ఉన్నాడు అది తెలుసుకోవాలని దేవుడు నెమ్మదిగా అవకాశం ఇచ్చినప్పుడు కూడా
ఫరో ఎక్కడ కూడా ఫరో తగ్గినట్టు మనకు కనపడదు. తనకు కలిగినటువంటి ఆ పశ్చాత్తాపం అంతా కూడా పాపం వల్ల కాదు, లేకపోతే నిజంగా దేవుడు అంగీకరించడం వల్ల కానే కాదు, కానీ బేరమాడుతా ఉన్నాడు దేవుడు. బేరమాడుతా ఉన్నాడు దేవుడితో. మొగల్నే పంపించవచ్చా, పశువులనే పంపించవచ్చా, బేసిక్ ఏంటంటే దేవుడితో బేరమాడటం చేస్తా ఉన్నాడు, కానీ బిజినెస్ లాగా అంతర్గతంలో మార్పు ఎక్కడ. అయితే ప్రశ్న ఇప్పుడు ఏంటంటే, ఈ 10 వచ్చిన తర్వాత 10 తెగుళ్లలో 10 తెగుళ్ళు ఎవరికి వచ్చినాయి? ఓన్లీ ఐగుప్తీయులకు వచ్చినాయి. ఒకటి మాత్రము దేవుడు ఐగుప్తీయులని ఇశ్రాయేల్ని వేరుపరచడానికి ఒకటి పెట్టాడు. ఏంటి ఆ తెగులు? డెత్ ఆఫ్ ఫస్ట్ బర్న్. వెరీ గుడ్, డెత్ ఆఫ్ ఫస్ట్ బోర్న్. మరి ఇశ్రాయేల్ ప్రజలకి ఈ తెగులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? గొర్రెపిల్ల రక్తం. గొర్రెపిల్ల రక్తం. ఈ లాస్ట్ తెగులతోనే ఫరో కూడా చివరి వార్నింగ్ జరుగుతా ఉంది. ఫరో, ఇప్పటి వరకు నీ దేవుళ్ళ దగ్గర నేను వచ్చాను, ఇప్పుడు నీ దగ్గర నేను వస్తున్నాను. ఇప్పటి వరకు నేనే దేవుడిని నేను నీకు నిరూపిస్తా ఉన్నాను. ఇప్పుడు నీకు నాకు మధ్య భయం. నువ్వు కాదు దేవుడివి, నేను అని నువ్వు ఒప్పుకోవాల్సిందే. ఖచ్చితంగా నువ్వు ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే నువ్వు నమ్ముతున్న ప్రతి శక్తి పైన నా ఉగ్రతను నేను పంపించాను, నా నీతి జడ్జిమెంట్ నేను పంపించాను. ఇప్పుడు నువ్వు మిగులున్నావు. ఫరో చివరిగా తన దేవుడు కాదు అని ఒప్పుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. అయితే ఫరోను లేదా ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తులను వేరుపరిచింది ఏంటి అంటే గుమ్మం పైన రాసుకున్నటువంటి రక్తము, గుమ్మం పైన రాయబడినటువంటి రక్తం. జాగ్రత్త వినండి బ్రదర్స్, ఒకవేళ గుమ్మం పైన రక్తము రాయబడకపోయినట్లయితే అది ఫరో అయినా మోషే అయినా తేడా లేదు, దేవుని యొక్క ఉగ్రత రాబోతా ఉంది. ఇన్ అదర్ వర్డ్స్, ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, మీరు రక్షణ ఇవ్వబడింది మీకు కేవలము వేరే గొర్రె పిల్ల మీ స్థానంలో చనిపోయింది గనక. ఫరో ఎందుకు చనిపోయాడు? ఇప్పుడు వరకు జరిగినవన్నీ కూడా ఫరో పూజిస్తున్నటువంటి విగ్రహాల పైన దేవుని యొక్క నీతి తీర్పు, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శక్తి. దేవుడు తన దైవత్వాన్ని చూపించుకున్నాడు. దేవుడు తన ప్రజలకు దైవత్వాన్ని చూపిస్తున్నప్పుడు దేవుడు పిలుస్తున్నటువంటి కార్యం, దేవుడు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే, మీరు రక్షింపబడింది ఫరో ఏదో పాపి అని, మీరేదో పరిస్థితులని కాదు, మీ స్థానంలో ఖచ్చితంగా రక్తము చిందింపబడింది. సో ది ఓన్లీ థింగ్ దట్ సెపరేటెడ్ ఈజిప్షియన్స్ అండ్ ఇజ్రాయిట్స్ వాస్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్. అందుకే దేవుడు దానికి పాస్ ఓవర్, అక్కడికి వచ్చినప్పుడు నేను పాస్ ఓవర్ అవుతానని చెప్తాను. వెంజన చెప్పండి. ఇప్పుడు ఆ విషయము ఇప్పుడు నువ్వు చాలా చక్కగా చెప్పిన తమ్మి, మాకు మంచిగా అర్థమైంది. అయితే ఆ విషయము మన ఇశ్రాయేల్ ప్రజలకు అర్థమైందా? అందుకే అర్థం కావాలనే దేవుడు గారిని ప్రతి సంవత్సరం, ఇన్ఫాక్ట్ విచిత్రం ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చారో ఆ రక్తం కింద రక్తపు కూర్చున్నటువంటి గౌనుల నుంచి బయటకు వచ్చారో అదే వారికి నూతన సంవత్సరంగా దేవుడు డిక్లేర్ చేశాడు. సిగ్నిఫైయింగ్ దట్ వారి జీవితాల్లో ఇప్పటి నుంచి మన చెప్పాలంటే యువర్ బోర్న్ అగైన్, నీ జీవితం ఇప్పుడు ప్రారంభమవుతుంది, నవీనత్వం నీలో ఇప్పుడు రాబోతుంది. ప్రాచీనత్వం నుంచి రోమనాలు అన్నట్టు నవీనత్వంలోకి వెళ్తా ఉన్నావు. దాన్ని సిగ్నిఫై చేయడానికి దేవుడు వీటన్నింటినీ కూడా షాడోస్ రూపంలో వారికి ఇచ్చాడు. దేవుడు ఏర్పాటు చేసిన 5 ఫీస్ట్స్ లో మనకి ద్వితీయోపదేశకాండంలో లేవికాండంలో ఉన్నటువంటి 5 ఫీస్ట్స్ లో మొదటి ప్రారంభ ఫీస్ట్ ఫౌండేషనల్ ఫీస్ట్ పాస్ ఓవరే. మిగిలిన ఫీస్ట్స్ అన్ని కూడా పాస్ ఓవర్ నుంచి ఫౌండేషన్ గా పాస్ ఓవరే దిక్సూచి మిగిలిన ఫీస్ట్స్ అన్నిటికీ. సో అందరికీ ఇమ్మీడియట్ గా యేసు ప్రభు దృక్పథంలో అర్థం కాకపోవచ్చు, కానీ ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా మనం చూసినట్లయితే వాళ్ళకు కూడా తెలుసు. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా ఇట్ ఈస్ ఏమంటారు, ప్రిపరేషన్ అండ్ యాంటిసిపేషన్, సిద్ధపాటు మరియు ఎదురుచూ. న్యూ టెస్టిమెంట్ అంతా కూడా అకంప్లిష్మెంట్ అండ్ అప్లికేషన్. వాళ్ళు దేని కొరకు ఎదురు చూస్తున్నారు. అందుకే ఒక్క వచనం తింటామన్నా, 2 Peter chapter 1 ఈ వచనం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. 2 Peter chapter 1:21 అనుకుంటా. ఒకసారి తిప్పండి, నేను ఎవరన్నా తెలుగులో చదవచ్చు దయచేసి. 1 second. Peter 1.
ఏముంటదంటే ప్రవక్తలు క్రీస్తు ఆత్మ వారికి ఆయన ఎప్పుడు వస్తాడో, ఈ సంగతులు ఎప్పుడు సంభవించబోతున్నాయో అని చాలా దీక్షతో వెతికారు అనే అర్థం ఉంది. ఒక్క నిమిషం. అదే మొదటి పేతురు మొదటి అధ్యాయం 10-11 ఉంటది అనుకుంటా సార్. మొదటి పేతురు 1:10 కరెక్ట్. తెలుగులో చదవండి. మీకు కలుగు కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. అబ్బా, వాళ్ళు పరిశోధించారు. సంపూర్ణంగా అర్థమైందా? కాలేదు. కానీ ఒకటైతే అర్థమైంది, ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి సూచనలు కానీ, ఇక్కడ ఇవ్వబడుతున్నటువంటి షాడోస్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, ప్రిసెప్ట్స్ కానీ ఖచ్చితంగా ఈ ఏ రాజుకి ఇక్కడ వర్తించవు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పాపం చేసి పడిపోయిన వాళ్ళు. దావీదు అనుకున్నాడు, దావీదు పడిపోయాడు. అబ్రహాం అనుకున్నాడు, అబ్రహాం లేదు. మోషే అనుకున్నాడు, మోషే కానానికే వెళ్ళలేకపోయాడు. సో ఇక్కడ ఎవరికి కనపడట్లేదు. అందుకే యెషయా 53 ఇశ్రాయేల్లో ఏ ప్రజలు కూడా దాన్ని ఆపాదించడానికి అసలు వీలు లేదు. ఎందుకంటే యాకోబు కానీ, యాకోబు సంతానం కానీ అందరూ పడిపోయిన వాళ్ళు. సో ఎవరికి చెందిస్తాయి? ఎప్పుడు తమలో ఉన్నటువంటి క్రీస్తు ఆత్మ ఏ టైంకి ఎలా జరుగుతాయని ఎదురు చూశారు, పరిశోధించారు. అందుకే మోషే అంటాడు, మోషేకి అసలు మోషేకి నిజంగా ఏమంటారంటే హృదయంలో సున్నతి అనే ఆలోచన వచ్చింది అనేది నిజంగా గొప్ప రెవల్యూషన్. అది సున్నతి అనేది లిటరల్ గా బయటకు సంబంధించింది కాదు, హృదయానికి సంబంధించింది అని మోషేకి ఎలా తెలిసింది? దావీదు అంటాడు 51వ కీర్తనలో, నువ్వు నిజంగా బయలు కోరినట్టు కాదు, అది లిటరల్ గా బయలు ఆపోజిట్ మాట్లాడుతుంది. బయట దేవుడు బలి కోరుతున్నాడు. కానీ దావీదుకి అర్థమైంది, దేవా నువ్వు నిజంగా కోరుతుంది బలి కాదు, ఈ బలులు ఏం చేయలేవు, బలులు కోరినట్లయితే నేను నీకు అర్పిస్తాను అంటున్నాడు. రైట్. మళ్ళా పౌలు రోమా 2లో అంటా ఉన్నాడు, నిజమైన యూదుడు ఎవడంటే బాహ్యంగా సున్నతి కలిగిన వాడు కాదు, కానీ a person who is circumcised in the heart అని అంటాం. సో వాళ్ళకి అర్థమైందా? చాలా వరకు అర్థమైంది. వాళ్ళకి అర్థం కానిదిందా? కానిది చాలా ఉంది. అందుకే రెవల్యూషన్ ప్రోగ్రెసివ్ గా వచ్చింది. దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షత ప్రగతిశీలంగా నెమ్మదిగా వచ్చింది. సో కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన పుట్టిన తర్వాత అందుకే కొంతమందికి అర్థమైంది, కొంతమంది వద్దనుకున్నారు. పరిచయలేమో పొద్దున్న సాయంత్రం ఆయన చుట్టూ తిరిగారు, ఆయన వద్దన్నారు. అనేకులు ఆయన వైపు తిరిగారు. సో అలాగే ఆన్సర్ అయిందండి క్వశ్చన్ మీరు అడిగిన దానికి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అదే అంటే ఇప్పుడు కొన్ని విషయాలు మనకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. పాత నిబంధన నుంచి క్రీస్తును అర్థం చేసుకోవడం, ఆయన ఇప్పుడు వాళ్ళంతా కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం, ఇవన్నీ కూడా అంటే కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పాత నిబంధనలు వాళ్ళకి ఎట్లా అర్థమైంది. అందుకే పౌలుకి ఇవ్వబడిన పరిచర్య ఏంటంటే అపోస్తల కార్యాలు చూసినట్లయితే దాదాపు 6-8 సార్లు మనకు కనపడుతుంది. తరచూ ఆయన సునగోగులకు వెళ్ళి యూదులకు పాత నిబంధన నుంచి ఇంగ్లీష్ లో వాడిన అంటే హీ వాజ్ పర్సువేడింగ్ దెమ్, వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు. ఏమని 2 విషయాలు, క్రీస్తు మరణము పునరుద్ధానమే దీనికి రుజువులని. కాన్స్టెంట్ గా మనకి ఎక్కడ యూదుల దగ్గరికి వెళ్ళినా ఇదే ప్రచారం చేస్తా ఉంటున్నారు. సో వాళ్ళకి డెఫినెట్ గా కొంతమందికి మరుగుపడి, కానీ ఎప్పుడైతే యేసుప్రభు వారు వచ్చారు, ఎందుకంటే పాత నిబంధనలో ఇవ్వబడిన కాంటెంట్ చాలా కాంప్లెక్స్ అన్న, చాలా. ఇప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, ఆయన నిజంగా దేవుడై వస్తాడు, ఇంకేం ఉంటే అర్థమవుతుంది. ఒకవైపు దేవుడు, ఇంకోవైపు ఆయన మనిషి, ఇంకోవైపు ఆయన రాజు, ఇంకోవైపు ఆయన ప్రవక్త, ఇంకోవైపు ఆయన యాజకుడు, ఇంకోవైపు ఆయన తీర్పు ఇచ్చేవాడు. ఇవన్నీ కాకుండా దాసుడు. ఇవన్నీ పక్కన పెడితే సరే, ఇవన్నీ పక్కన పెడితే ఆయన మరణిస్తాడు అంటారు, తిరిగి పునరుద్ధరణ అంటారు. ఇవన్నీ అయిన తర్వాత దేవుడే ఆయనకి సంపూర్ణ అధికారం ఇస్తాడని దానిలో ఏడుతో ఉంది. సో నిజంగానే కాంప్లెక్సిటీ ఉంది. కానీ యేసుప్రభు వచ్చినప్పుడు అన్నిటిని నెరవేర్చారు. అట్లీస్ట్ పునరుద్ధానం తర్వాత అయినా మత్తయి సువార్త 28లో, పునరుద్ధానం తర్వాత అయినా సరే మత్తయి సువార్త 28లో పరిసయ్యులు మారారంటే మారలా.
రోమా సామ్రాజ్యపు సైనికులు వచ్చి మేము ఇదంతా చూసాము అని టెస్ట్ మని ఇస్తే వాళ్ళ రెస్పాన్స్ ఏంటంటే డబ్బులు పిలిచి అబద్ధాలు చెప్పండి అందరికి మీరు ఆయన శిష్యులో చెతికెళ్ళిపోయారని అబద్ధం చెప్పండి. అంటే హృదయుడు ఎంత కఠినత్వం అయిపోయింది. ఎస్ చెప్పండి కిరణ్ బ్రదర్ స్టీవెన్. ఇందాక పాత నిబంధన మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సిద్ధపాటు తర్వాత ఎదురుచూపు అని అన్నారు. కొత్త నిబంధన గురించి వచ్చేటప్పటికి ఏదో అన్నారు ఇంగ్లీష్ లో, నాకు తొందరగా క్యాచ్ చేయలేకపోయాను. ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ ప్రిపరేషన్, సిద్ధపాటు ఆయన రాకడం. రెండోది యాంటిసిపేషన్, ఎదురు చూడటం, ఎప్పుడు వస్తున్నాడు ఈయన, ఎలా నిజంగా ఆదికాండం 3:15 చేయబడినటువంటి ప్రథమ పాట. నూతన నిబంధనకు వచ్చేసరికి నంబర్ 1 అకాంప్లిష్మెంట్, ఆయన చేసినటువంటి ప్రతి వాగ్దానం పట్ల ఆయన నెరవేరుతుంది. అందుకే మత్తయి సువార్త 5 అధ్యాయాలు వచ్చే లోపలే టప 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 వేల సంవత్సరాల కొద్ది చెప్పిన 100 వాగ్దానాలు పట్ట తగిలిపోతాయి. ఫస్ట్ 5 years 33.5 years లో all prophecies that are related to the life, death, burial, resurrection and ascension of the earthly life of the Lord Jesus Christ మొత్తం వెళ్ళిపోతుంది. 3.5 వేల సంవత్సరాలు పెట్టినాయి రావడానికి, రకరకాల ప్రదేశాల నుంచి వచ్చినాయి. అని వచ్చిన తర్వాత ఒక వ్యక్తిలో 3-4 సంవత్సరాలు అకాంప్లిష్మెంట్. రెండోది సువార్తలు అయిన తర్వాత పత్రికల నుంచి మొదలుపెట్టి రెవల్యూషన్ వరకు చూసుకున్నట్లయితే అకాంప్లిష్మెంట్స్ ఏ విధంగా పరిస్థితులైన అదే రక్షణ పొందిన మనకి అప్లికేషన్స్ గా మారినాయి. ఆయన సువార్త మనకి ఏమి దైనందిన జీవితంలో, నిత్యత్వ జీవితంలో మనకి ఇవ్వబడినటువంటి బెనిఫిట్స్ ఏంటి, అప్లికేషన్స్ ఏమేమి మనం పొందుకున్నాం, ఏమేమి ఆయన నుంచి మనం పొందుకున్నాం. రక్షణ, పాపక్షమాపణ, దేవుని బిడ్డలుగా అంగీకరించబడతాము, రికన్సిలియేషన్ చేయబడతాం, పరిశుద్ధాత్మ దేవుడిని ఇవ్వబడతాము, నిత్య నిరీక్షణ ఇవ్వబడతాము. ఇలా లెక్కలేనటువంటి అప్లికేషన్స్ ఎలాగా యేసు ప్రభు వారి యొక్క సువార్తలు నెరవేర్చబడ్డాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ స్టీవెన్ చెప్పండి. ఓకే, అదే ఇప్పుడు బెంజన్ అడిగిన ప్రశ్నకి ఎట్లా వాళ్ళకి అర్థమైందని చెప్పేస్తారు అంటే, అది నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళు అబ్రహాము హీబ్రూస్ లో మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడని చెప్పేసి ఆయన మరణం గురించి, తర్వాత మోషే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొనడము, తర్వాత అంటే కలవో బహుమానం గురించి ఆయన అంత సమర్పణ చేసుకోవడము, ఇది మళ్ళా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు దాని విషయంలో. అంటే అసలు ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనకు అంతగా కొంచెం అక్కడక్కడ కనబడుతుంది, కానీ వాళ్ళు అర్థం చేసుకున్న విధానం, వాళ్ళు దేవుని కోసం నిలబడిన విధానం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే బ్రదర్ గొప్ప వాళ్ళలో లేదు బ్రదర్, గొప్ప దేవుని యొక్క ప్రత్యక్షతలో ఉంది నంబర్ 1. రెండోది, ఇప్పుడు వారి విశ్వాసాన్ని కనుక కాపాడకపోయినట్లయితే వారు కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. అది ఖచ్చితంగా మనకు కనపడుతుంది. బ్రదర్ ఒక్క నిమిషం. బ్రదర్స్, మీరు ప్రశ్నలు అడుగుతూ ఉండండి, ఎందుకంటే మనము ఇది మంచి సమయం మనకు అంటే ఏదన్నా అర్థం కాకపోతే మంచిగా క్లారిఫై నేర్చుకుందాం. అది ఉద్దేశం. ఓకే, రైట్. బ్రదర్ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, బైబిల్ ని మనము థియోసెంట్రిక్ గా చదవడం నేర్చుకోవాలి, ఆంథ్రోపోసెంట్రిక్ గా కాదు. థియోసెంట్రిక్ అంటే దైవ కేంద్రీకరంగా, ఆంథ్రోపోసెంట్రిక్ అంటే మానవ కేంద్రీకరంగా. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, బైబిల్ ఈజ్ గాడ్ సెంటర్డ్, మనిషి సెంటర్డ్ కాదు. వాస్తవంగా అబ్రహాములో విశేషత ఏమీ లేదు. దేవుడు గనక అతన్ని ఎన్నుకుని రక్షణను అనుగ్రహించి విశ్వాసాన్ని పెంపొందించి విశ్వాసపు కాపుదలు ఇవ్వకపోయినట్లయితే అబ్రహాము నిజంగా పాపి మాత్రమే. అదేవిధంగా ప్రతి ఒక్కరు. అందుకే రోమా 3:23 ఒక్క స్టేట్మెంట్ లో బైబిల్ మేక్స్ అ కేటగారికల్ అబ్జర్వేషన్ అబౌట్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరము ఒకే కోవు చెందిన వాళ్ళము. యెషయా 53 అంటూ ఉంది, మనందరము గొర్రెల వలె త్రోవతిపోయాము. మనందరం అంటే అబ్రహాము నుంచి అబ్రాహం సంతానం అంతా కూడా. రోమా 5:12 మళ్ళా పౌలు అంటా ఉంటుంది. రోమా 5:12 వాస్తవంగా పౌలు అంటే, మీరు ఇప్పుడు జూయిష్ రబ్బైస్ వెళ్ళి జెనసిస్ 3లో ఎవరు పాపం చేశారంటే వాళ్ళ ఆధారం ఏంటి తెలుసా, వాళ్ళ ఆన్సర్ ఏంటి తెలుసా, ఓన్లీ ఆధారం ఇస్తాడు.
అది ఆదాము ఇండివిజువల్ పాపం, మనిషికి ఆదాముకి సంబంధం లేదు. సో మనము పాపం లేని వాళ్ళము, మనము వ్యక్తిగతంగా ధర్మశాస్త్రాన్ని ఫాలో అయినట్లయితే రక్షణ పొందాం. దట్ ఈస్ దేర్ అండర్స్టాండింగ్. కానీ గొప్ప రబ్బాయి కింద చదివినటువంటి, గమలీయేలు కింద చదివినటువంటి, పరిచయంలో పరిచయుడైనటువంటి పౌలు ఎప్పుడైతే ఆత్మచేత తన హృదయము తన మనోనేత్రాలు తెరవబడ్డాయో అప్పుడు అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, నిజంగా ఇది ఆదాము పాపం కాదు, ఆదాము మానవ జాతి అంతటికి శిరస్సుగా కనపడతా ఉన్నాడు. ఆదాము పాపం చేసినప్పుడు ఆదాము ద్వారా వచ్చే సంతానం అంతా కూడా పాపం సంతానం అయిపోయింది. అందుకే మొదటి కొరింథీ 15లో యేసు ప్రభు వారిని ఆదాముతో పోలుస్తూ పౌలు అంటా ఉన్నాడు, ఈయన చివరి ఆదాము అంటాడు. అంటే ఈయన తర్వాత ఆడమిక్ నేచర్ ఇంక ఉండదు, ఈయన సెకండ్ మ్యాన్, ఈయన రెండవ కడపటి ఆదాము. కడపటి ఆడమిక్ నేచర్ అయిపోయింది. ఈయన తర్వాత ఇంకా ఆడమ్ మనకున్నది. ఇప్పటి నుంచి మనం క్రీస్తులో ఉన్నాం. సో అందరికి అర్థమైందా? అందరికీ క్లియర్ గా అర్థం కాదు, కానీ క్లియర్ గా అర్థం కావడానికి దేవుడు యాజకులు పెట్టాడు, ప్రవక్తలు పెట్టాడు. ఈయన చెప్పిన ప్రతిసారి కూడా ఈ ప్రజలు మాత్రం తిరిగిపోయారు. అందుకే హోసేయ 4వ అధ్యాయంలో దేవుడు బాధపడతా చెప్తా ఉంది ఏంటంటే, మై పీపుల్ పెరిష్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతూ ఉన్నారు. కింద ఎందుకు నశించిపోతున్నారంటే ప్రవక్తలు అలానే ఉన్నారు, ప్రజలు అలానే ఉన్నారు, రాజులు యాజకులు అలా ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుడి వారికి ఇప్పుడు యాజకులకు రాజులకు ఇవ్వబడిన వన్ సెరమోనియల్ థింగ్ ఏంటంటే, ఒక రిచువల్ ఏంటంటే ప్రతి రోజు కూడా వారు వాక్యాన్ని చదవాలి. రాజు అయితే రాసుకోవాలి వ్యక్తిగతంగా, రాసుకుని దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దాని తర్వాత యాజకులకు ఇవ్వబడిన పని ఏంటంటే వారు వాక్యాన్ని తెలుసుకుని క్షుణ్ణంగా అర్థం చేసుకుని బోధిస్తూ ఉండాలి. సో దేవుడు ఇచ్చిన ఈ పాయింట్ ని వాళ్ళు పక్కన పెట్టారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి, ఎవరన్నా చెప్పచ్చు. ఆదాము పాపం చేస్తా ఉన్నప్పుడు, ఆదాము హవ్వలు పాపం చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఆపడానికి ఎందుకు రాలేదు? అసలు ఆపడానికి దేవుడు ఏమన్నా ఆస్కారం పాపం నుంచి బయటకు రాటాక? వాళ్ళని ప్రశ్నించండి కదా తమ్మి. ఒక్క అశోక్ చెప్పండి బ్రదర్, అశోక్ చెప్పండి, మీరు అన్మ్యూట్ చేశారు. అన్న, దేవుడు ఎందుకు అడ్డం రాలేదంటే, దేవుడు మానవునికి ఫ్రీడమ్, వన్ ఆఫ్ ది గిఫ్ట్స్ లో దేవుడు ఇచ్చింది మానవునికి ఫ్రీడమ్ అన్న. ఫ్రీడమే మానవుని ముంచేస్తాను తెలిసినప్పుడు ఫ్రీడమ్ ఇవ్వటం ఎందుకు? దేవుడు రావాలి కదా, దేవుడు ఎందుకు రాలేదు? సో దేవుడు వస్తే వాళ్ళు అక్కడ దేవుడిని ప్రేమిస్తున్నారు లేదని తెలియదు కదన్నా. దేవుడు ఒకవేళ అడ్డుపడితే గనక దేవుడు ఇచ్చిన ఫ్రీడమ్ ని దేవుడే ఆప్ చేస్తున్నట్టు అవుతుంది కదన్నా. అంటే దేవుడు ఇచ్చిన ఫ్రీడమ్ ని కాపాడుకునేటువంటి సమర్థత లేకుండా మనిషిని చేసి దేవుడు పాపంలోకి వెళ్తానికి దారి నెమ్మది తీశాడు అని అనుకోవచ్చు మనం. అలా కదన్నా. అయితే దేవుడు మానవులకి ఇచ్చిన ఫ్రీడమ్ ని హానర్ చేస్తున్నాడు అన్న ఒకవైపుగా. అలాగే ఆ ఫ్రీడమ్ వల్ల వచ్చిన ఆ కాన్సిక్వెన్స్ ని కూడా దేవుడు బేర్ చేశాడు ముందుగానే, అంటే రక్షకుని ఏర్పాటు చేయడం ద్వారా. ఈ యాంగిల్ బాగుంది. నా ప్రశ్న ఏ యాంగిల్లో ఉందంటే, దేవుడు వారు పాపం నుండి తప్పించుకోవటానికి, పాపంలో పడకుండా, పాపానికి దాసులు కాకుండా ఉండటానికి, అపాలు చెప్తున్న అబద్ధాలు మోసపు మాటలకి లోను కాకుండా ఉండటానికి దేవుడు మార్గాన్ని ఏర్పరచలేదా? ప్రశ్న చెప్పండి, చేయతారు. బ్రదర్, బై నేచర్ దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, రైట్? ఆయన సో ఆయన అదే పోలికని మనిషికి కూడా ఇచ్చాడు, రైట్? హీ హ్యాస్ టు లవ్ బ్యాక్. రైట్? సో అది ఆ విషయంలో ప్రేమలో ఉన్న అత్యంత ఉన్నతమైన ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటంటే ఫ్రీడమ్. అంటే చూస్ చేసుకోవచ్చు. ఆ చూస్ చేసుకునేటట్టుగా అక్కడ పెట్టాడు కూడా, పెట్టి దాని పర్యవసానం కూడా చెప్పాడు. ఇన్ఫర్మేషన్ లేకుండా లేదు, ప్రేమ లేకుండా లేదు, అన్ని ఉన్నాయి. అన్ని ఇచ్చిన తర్వాత వాడు వేరే మాట వినడం అనేది అక్కడ జరిగిన విషయం. ఇన్ఫర్మేషన్ అంటే ఏ ఇన్ఫర్మేషన్? ఇది తినకూడదు. వెరీ గుడ్. రిమెంబర్ ఆల్వేస్ whenever you are arguing, brothers, theological first, logical second. ఓకే, మన లాజిక్ పనికిరాదు. మన లాజిక్ విల్ లీడ్ us to practical applications that are unbiblical also. మీరు ఎప్పుడు ఆలోచిస్తున్నా సరే, ఎవరు ప్రశ్న అడిగినా మీ వ్యక్తిగతంగానే థియోలాజిక్ బేసిక్ ఈజ్ గాడ్స్ లాజిక్, దెన్ అవర్ లాజిక్, రైట్? ఏ స్టడీ అయినా సరే ఇట్ హ్యాస్ టు సబ్మిట్ టు థియోలాజికల్ థింకింగ్ ఓన్లీ. ఫిలాసాఫికల్ థింకింగ్ అయినా సరే థియోలాజికల్ థింకింగ్ ఆలోచించాలి,
ప్రసాద్ బ్రదర్ చెప్పిన 2 మాటలు మొదటి మాట మనం చూద్దాం. ఎక్కడైతే ఆదికాండం 2:15 దేవుడు మనిషి చేసిన తర్వాత ఆ ఏదైనా తోటలో పెట్టిన తర్వాత ఏదైనా తినొచ్చు అంటే ఫ్రీడమ్ ఇవ్వబడింది. ఒకవేళ దేవుడు ఏదైనా తినొచ్చు అనకపోయినట్లయితే ఏడబ్ల్యూ పింక్ అన్నట్టు ఆదాం ఏ పనులు వచ్చినా దొంగ ఇవ్వడు. ఆదాం దేవుడు ఇచ్చాడు గనకే ఆదాం దొంగ కాదా. నెంబర్ 1. నెంబర్ 2, నాట్ జస్ట్ ఫ్రీడమ్, దేవుడు ఆ ఫ్రీడమ్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఆజ్ఞను పెట్టాడు. తినొద్దు, ఒకటే తినొద్దు. అంటే నీకు ఫ్రీడమ్ ఉంది, అటానమీ లేదు. అటానమీ లేదు తెలుసా? తెలుగులో ఏమంటారు, లయన్ కాలేజ్ అటానమస్ కాలేజ్ అంటాం కదా. దాన్ని అంటే ఫ్రీడమ్ ఉంది కానీ సర్వస్వేచ్ఛ లేదు. నీ స్వేచ్ఛ దేవుని యొక్క అధికారం, గవర్నమెంట్ కిందే నీకు స్వేచ్ఛ ఉంది. రైట్. థర్డ్ థింగ్, ఎందుకు ఇచ్చాడు తినడానికి? ప్రతి ఒక్కరు కూడా నీ ఆనందం కోసం ఇచ్చాడు. విచ్ మీన్స్ దేవుడు ఈజ్ ఫర్ యువర్ జాయ్. గాడ్ ఈజ్ నాట్ అ కిల్ జాయ్, గాడ్ ఈజ్ జాయ్. దేవుడే మన సంతోషం, దేవుడే మన ఆనందం అన్నాడు, దేవుడే మన స్వేచ్ఛ అన్నాడు. అంతేకాదు దేవుడు మన ఆనందాన్ని, స్వేచ్ఛను ప్రొటెక్ట్ చేయడానికి నిరంతరము ఇష్టపడుతున్నాడు. మూడోది, ఎందుకు తినొద్దు అన్నాడంటే తినకపోతే నువ్వు బ్రతుకుతావు, దేవుడు మనల్ని జీవించాలి అని ఇష్టపడుతున్నాడు. నాలుగోది, తింటే నువ్వు చేస్తావు. అంటే బేసిక్ గా దేవుని తప్ప మనం వేరేది ఏది చూసుకున్నా సరే మరణాన్ని చూస్ చేసుకున్నట్టు. ఇది అంతట్లో దానికి ఇవ్వబడిన పేరేంటంటే, ఆ చెట్టుకి ఇవ్వబడిన పేరేంటంటే ఇది మంచి చెడుల యొక్క జ్ఞానాన్ని తెలిపేటువంటి. సో బేసిక్ గా దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే మంచి అనేది చెడు అనేది చెప్పాల్సింది నేను. అంటే రియాలిటీకి డెఫినేషన్ ఇచ్చేది నేను. రియాలిటీకి డెఫినేషన్ ని నువ్వు నా దగ్గర నుంచి కాకుండా ఎవరి దగ్గర నుంచి అయినా, నీ దగ్గర నుంచి అయినా నువ్వు పొందుకోవాలనుకున్నప్పుడు బేసిక్ గా రియాలిటీని నువ్వు రీడిఫైన్ చేయాలి అని అనుకున్నప్పుడు రియాలిటీ కాదు, నీకు ఉండేది బేసిక్ ఏంటంటే కన్ఫ్యూజన్ మాత్రమే. అబ్సల్యూట్లీ. అందుకే ఆ అపవాడు చెప్తున్నటువంటి అబద్ధం ఏంటి? జెనసిస్ 3లో మీ కన్నులు తెరవబడతాయి. 2 కొరింథీ 4:4 పౌలు చెప్తున్న సత్యం ఏంటి? యాక్చువల్లీ ఇహలోక దేవత మనుషుల యొక్క కన్నులను తెలుగుదే ఉంది మరి. గాడ్ ఇస్ బ్లైండెడ్ ది ఐస్ ఆఫ్ ఎవ్రీబడి సో దట్ దే మే నాట్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ రివీల్డ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. ఇహలోక దేవత కన్నులు మనోనేత్రాలకి గురుటితనం కలగదు. అక్కడ మనం చెప్పిన అబద్ధం ఏంటి? నీ కళ్ళు తెరవబడతాయి. వాస్తవంగా ఏం జరిగింది? మనం ముయ్యబడ్డాయి. అందుకే బేసిక్ గా దేవుడు ఏమన్నాడంటే రియాలిటీకి డిఫైనర్ ని నేనే. రియాలిటీకి డిఫైనర్ ఎవరు లేరు. నా నుంచే గుడ్ అనేది, నా నుంచే ఈవిల్ అనేది నేను చెప్తేనే ఇది గుడ్. నేను ఇది ఈవిల్ అంటే ఇది ఈవిల్. రైట్. దేవుడికి గుడ్ అని తెలుసా? తెలుసు. దేవుడి కోసం అన్నట్టు దేవుడికి గుడ్ లోపల నుంచి, ఈవిల్ బయట నుంచి తెలుసు. పాపం చేసిన తర్వాత మనిషికి ఏమైంది? మనిషికి గుడ్ బయట నుంచి తెలుసు. ఓహో ఇలా ఉంటుందా? ఈవిల్ లోపల నుంచి తెలుసు. ఇదే ఈవిల్ అంటే. దట్ ఈస్ హౌ రియాలిటీ వాజ్ రీడిఫైన్డ్. సో నేను ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎప్పుడైతే దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను, రెవల్యూషన్ ని, వర్డ్ ఆఫ్ గాడ్ ని ఎప్పుడైతే తవ్వి జాగ్రత్తగా పట్టుకుని ధ్యానించడం మొదలు పెడతాడో, నెంబర్ 1 దానిలో వారి స్వేచ్ఛ, వారి స్వాతంత్రము, వారి సంతోషము దైవిక జ్ఞానం వల్ల కలుగుతూ ఉంటుంది. నాట్ జస్ట్ దాట్, దానిలోనే పాపం నుంచి తప్పించుకోవటానికి దేవుడు సంపూర్ణమైన దానితో దాన్ని ఆయుక్తపరిచి మనకిచ్చాడు. 2 పేతురు 1:3 కూడా ఉంది. మనకు ఆ జీవమునకును దైవత్వమునకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు మనకి వాక్యంలో ఆయుక్తపరిచి పెట్టాడు. రైట్. సో బేసిక్ ఏమో చెప్తున్నాను ఇదంతా మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో సెయింట్స్ కి అర్థమైందా దేవుడు ఎందుకు చేశాడు అనేది? ఖచ్చితంగా అర్థమైంది. వారికి అర్థం అవ్వాల్సినంత వరకు అర్థమైంది. రైట్. ఇప్పుడు మనకి హెవెన్ ఇటర్నిటీ గురించి సంపూర్ణ జ్ఞానం ఉందా? లేదు. కానీ అర్థం కావాల్సినంత వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకే ప్రకటన 22:4 ఉంటుంది కదా, ఆయన పేర్లు మనం నొసట పేర్లు రాయబడతాయి. మనం ఆయనతో కలిసి ఏముంటాము అంటే ఏంటి? బేసిక్ గా ఆదికాండం 1వ అధ్యాయంలో ఏలుబడి ఎక్కడైతే ఆదికాండం 3వ అధ్యాయం ఆదాం పాపం వల్ల అగిపోయిందో, మరణ క్రీస్తులో ఆ ఏలుబడి మొదలవుతుంది. నూతన ప్రపంచంలో ఆయన యొక్క సంబంధులుగా, ఆయన మన ఆధారంగా, మనం ఆయన హవ్వగా, ఆయన మన శిరస్సుగా, మనం ఆయన యొక్క బాడీగా, యుగాలు అనేకమైనటువంటి గొప్ప విషయాలను తెలుసుకుంటూ ఆయనతో పాటు ఏలుబడి చేస్తాం. సో అంత తెలుసు. సంపూర్ణంగా తెలుసా? తెలియదు. ఇది విశ్వాసం కలిగించడానికి సరిపోతుందా? సరిపోతుంది. ఎందుకంటే ఆయన వచ్చారు కదా. సో మొదటి టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ అంతా జాగ్రత్తగా బ్రదర్స్, ఇట్ ఈస్ అ ప్రిపరేషన్ ఫర్ ద ఫస్ట్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. సెకండ్ టెస్టిమెంట్ అంతా కూడా ప్రిపరేషన్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్.
అండ్ రెండిటిలో కూడా సరిపోయినంతటువంటి అవగాహన ఆయన గురించి ఇవ్వబడింది, విశ్వాసం పుట్టించడానికి ఇవ్వబడింది. అందుకే తిమోతికి రాస్తూ 2 తిమోతి 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, మీ మమ్మీను మీ అమ్మమ్మ నీకు చిన్నప్పటి నుంచే కూడా దైవికమైనటువంటి జ్ఞానం అనగా క్రీస్తులో విశ్వాసం పుట్టించేటువంటి సువార్తను వారు బోధించారు. ఏం బోధించారు? వాళ్ళు ఓల్డ్ టెస్ట్మెంట్ బోధించారు, న్యూ టెస్ట్మెంట్ లేదు కదా. అదే ఫ్రెష్ ఫస్ట్ కాపీ వస్తా ఉంది 2 తిమోతి, అప్పుడే తిమోతి, అప్పటి వరకు ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది, రైట్? సరిపోతుంది అని చెప్తా ఉన్నాడు దేవుడు. అర్థమైందా? స్టీవెన్ రమేష్ బ్రదర్ ఏమన్నా అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా? అట్లీస్ట్ డిడ్ ఐ అటెంప్ట్ టు ఆన్సర్ సంథింగ్? సార్ ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీ. రైట్, ఓకే. సో బ్రదర్ సిరిల్ బ్రదర్, ఒకసారి అదే ఎందుకు వాళ్ళు పాపం చేస్తున్నప్పుడు అడ్డం రాలని చెప్పేసి దాని గురించి మళ్ళొకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ప్రసాద్ బ్రదర్ ఇందాక పాయింట్అవుట్ చేసినప్పుడు దేవుడు ఇన్ఫర్మేషన్ బదులు బెటర్ వర్డ్ వచ్చి రెవల్యూషన్. ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంది, రెవల్యూషన్ ప్రత్యక్షతను ఇచ్చాడు. వాస్తవంగా ఆదికాండం 2:15 రాయబడిన 2 మాటలు ఉన్నాయి. ఏమిటంటే ఆదికాండంలో దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి 2 పనులు ఏంటంటే వర్క్ అండ్ కీప్ అని ఉంది ఇంగ్లీష్ లో. వర్క్ ఇట్ అండ్ కీప్ ఇట్ ఏదైనా వదనంలో పెట్టి తెలుగులో ఏమన్నా నాకు అర్థం. వర్క్ అండ్ కీప్ ఇట్. ఈ కీప్ ఇట్ అనే మాట ఉంది కదా, ఈ కీప్ ఇట్ అనే మాట అర్థం ఏంటంటే లిటరల్ గా దానిని కాపాడుతారు. ఇదే మాట ఆదికాండము 4వ అధ్యాయం 3వ అధ్యాయంలో చివరిలో ఆదాము హవ్వలను దేవుడు ఏదైనా తోట నుంచి బయటికి పంపించేసిన తర్వాత బయట ఎవరు పెట్టాడు దేవుడు? ఖడ్గంతో. చెప్పండి మీరు, ఎవరు పెట్టాడు దేవుడు బయట ఖడ్గంతో? ఏమన్నా వినపడుతుందా బ్రదర్స్? కెరూబులు పెట్టాడు. అక్కడ వాడబడిన హీబ్రూ పదం ఏంటి తెలుసా? టు గాడ్ ద వే. అదే మాట కీప్ ఇట్. ఎందుకు పెట్టాడు కెరూబుని అంటే లోపలికి ఎవరు రాకుండా ఉండటానికి సంరక్షకుడుగా దేవుడు కెరూబుని పెట్టాడు, కెరూబు దేవదూతను పెట్టాడు. దట్ ఈస్ ద సేమ్ వర్డ్ యూజ్డ్ ఫర్ ఆదాముకి ఆజ్ఞించినప్పుడు నీవు ఏదైనా తోటలో ఉండి వర్క్ చేయాలి. కీప్ ఇట్, సేమ్ హీబ్రూ వర్డ్ ఈజ్ యూజ్డ్. గాడ్ ఇట్. ఆదాము గాడి చేశాడా? గాడి చేయలా. ఎలా తెలుసు మనకి? అక్కడే ఉన్నాడు. అపవాది అబద్ధం చెప్తా ఉన్నప్పుడు, మోసపురుస్తా ఉన్నప్పుడు కనీసం ఇది తప్పు అని కూడా చెప్పడానికి రాలేదు. గార్డింగ్ సంగతి, ప్రొటెక్షన్ సంగతి తర్వాత కనీసం డైలాగ్ కూడా అపవాదం లేడు. తిన్నాడు. తిన్న తర్వాత మాత్రం పాపం ఎప్పుడైతే వచ్చిందో పాపం స్వభావం భయంకరంగా బయటకు తనకు వచ్చింది. అప్పుడు అంటున్నాడు కదా, నువ్వు దేవా తప్పు చేసింది, రెండోది ఇదో నువ్వు నాకు ఇచ్చింది ఏమో తప్పు చేసింది. బేసిక్గా నేను తప్పు చేసి అంటలేదు. సో ఇవ్వబడినటువంటి వాక్యము రక్షణ కొరకై, పరిశుద్ధత కొరకై, సంరక్షణ కొరకై, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చుట కొరకై సరిపోయినది. ఏ కాలంలో దేవుడు ఎవరికి సంపూర్ణమైన ప్రత్యక్షత ఇచ్చాడో అంత సరిపోయింది. ఆదాముకి ఇచ్చిన ప్రత్యక్షత సరిపోయింది, ఆదాము దాన్ని ధ్యానించలేదు. అహరోనుకి దేవుడు సరిపోయిన ప్రత్యక్షత ఇచ్చాడు. అహరోను ఎందుకు వాళ్ళ బంగారాన్ని తీసుకుని ఒత్తిడికి లోనై బంగారాన్ని ముట్టులో వేసి గోల్డెన్ కాఫ్ బంగారు దూడని ఎందుకు చేశాడు? ఆయనకేం జ్ఞానం లేదా? జస్ట్ 7 అధ్యాయాలు ముందుకెళ్తే మోషే కాకుండా ప్రధానమైన వ్యక్తి ఎవరు ఉన్నారు ఆ పెద్దలు అంటే అహరోనే. యాజకుడిగా దేవుడు నియమించిపోతా ఉంది. అండ్ వారికి ఇవ్వబడిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? ఐగుప్తు నుంచి విమోచించిన దేవుడైన యెహోవాను నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు. సో రెవల్యూషన్ లేక పాపం చేయలేదు. రెవల్యూషన్ ని పట్టుకోక ధ్యానించక, రెవల్యూషన్ ని ధ్యానించి పట్టుకుని దాని వైపు వెళ్ళినట్లయితే అట్లీస్ట్ స్పందన వేరే ఉండేది. సో ప్రతి ఒక్కరికి సరిపోయినటువంటి రెవల్యూషన్ ఇచ్చాడు దేవుడు. రెవల్యూషన్ ఇచ్చినప్పుడు ఆ రెవల్యూషన్ ని పట్టుకుని ధ్యానించకపోయినట్లయితే ఇట్లా పాపం. స్టీవెన్ రమేష్ బ్రదర్ అర్థమైందా? సో థ్యాంక్ యూ బ్రదర్. అంటే మీరు రెవల్యూషన్ గురించి వాళ్ళకి సరిపోని చెప్పారు, కరెక్టే. అంటే వాళ్ళు పాపం చేస్తున్నప్పుడు ఎందుకు దేవుడు ఆపలేదని చెప్పేసి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాక్యాన్ని వాళ్ళు ధ్యానించాలని చెప్పేసి యేసుప్రభు మరి యేసుప్రభుతో డైరెక్ట్ గా యుద్ధం చేశాడు. మత్తయి వార్త 4వ అధ్యాయంలో దేవుడు ఆపలేదా? వాక్యాన్ని ఇచ్చాడు కదా, ఆయన వాక్యం సరిపోతుంది. ఆయన వాక్యం సరిపోతే ఆయన నిలుస్తాడు. ఆయన వాక్యం సరిపోయింది. అందుకే
ఇట్ ఈస్ ఇన్కార్నేటెడ్ సన్ అయిన యేసు ప్రభు ఇన్కార్నేటెడ్ వర్డ్ ఈజ్ సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్ టు ద ఇన్స్పైర్డ్ వర్డ్. వాక్యానికి శరీరధారి అయినటువంటి వాక్యము వాక్యపు రూపంలో వచ్చిన వాక్యపు అధికారానికి ఆయన కూడా సబ్మిట్ చేసుకున్నాడు. అక్కడే మనం దేవుని యొక్క శక్తిని కాపుదలను కనపడతా ఉంటుంది. ఆదాము వద్దనుకున్నాడు, యేసుప్రభు కావాలనుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఆదాముకి ఇక్కడ పాపం చెయ్యాలి అని చూపించడానికి అస్సలు ఏమి పెద్ద టెంప్టేషన్ లేనే లేదు అక్కడ. ఎందుకంటే అన్ని చెట్లలోనే ఉంది ఆ చెట్టు కూడా. ఇన్ఫాక్ట్ ఆ పక్కనే ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే ఆ మంచి చెట్టులో యొక్క గ్రామం తెలిపే చెట్టు పక్కనే జీవవృక్షం కూడా ఉంది. కానీ యేసు ప్రభు వారికి చుట్టూ కూడా భయంకరమైనటువంటి ఎడారి, లోపల భయంకరమైనటువంటి ఆకలి. యథార్థంగానే నిజంగానే ఆయన దేవుని కుమారుడు, ఆకలికి నిజంగా ఆయన ఏమన్నా చేయొచ్చు, కానీ చేయలేదు. ఆయనకు ప్రతి ఆధారం ఉంది వాస్తవంగా ఈ తప్పుదారిలో వెళ్ళలేదు. కానీ ఎందుకు? దేవుని యొక్క వాక్యంలో క్లారిటీ కనపడతా ఉంది. అపవాది యొక్క మోసంలో ఉన్నటువంటి డిసెప్షన్ ని చూపిస్తారు. బ్రదర్ సిరిల్ బ్రదర్, చెప్పండి. ఇప్పుడు ఇక్కడ తోటను సేద్యపరచుటకున్న ఉంది కదా, ఇక్కడ తోటను సేద్యపరచుటకును దాన్ని కాల్చుటకును అంటే తోటను కాయడానికి ఆదాముకు బాధ్యత ఇచ్చినట్టుగా అర్థమవుతుంది కదా. సో అంటే కాయడం అంటే సైతాన్ రాకుండా ఉండాలని చెప్పేసి అంటే అదే అర్థం ఇస్తుంది అన్నట్టు. నేను అది చెప్పట్లేదు. కాయుట గ్రీక్ లో హీబ్రూ ఉన్నటువంటి మాట కీప్ ఇట్, వాచ్ ఇట్. లిటరల్ గా దాన్ని అర్థం ఎవరు తీసుకోవచ్చు అంటే ఒక వాచ్మెన్ లాగా ఉందని చెప్పొచ్చు. అండ్ దేవుడు ఆదాంకి ఇచ్చిన నంబర్ 1 ప్రామినెంట్ పర్సన్ ఎవరు? దేవుడు ఆదాంకి ఎవరు ఇచ్చాడు? అవనిచ్చాడు. ఆ వాచ్ ఆదాం చేతుల్లో పెట్టబడింది. ఇన్ఫాక్ట్ మనం చూసినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయంలో ఈ పండును తినొద్దు అనేటువంటి మాట దేవుడు హవ్వకు చెప్పలేదు, ఆదాముకు డైరెక్ట్ గా చెప్పాడు. ఒకవేళ డైరెక్ట్ గా మనం తీసుకున్నట్లయితే. అండ్ హవ్వని ఆదాముకు కాపుదలుగా ఇచ్చాడు. అందుకే 1 తిమోతి 2వ అధ్యాయం చివరిలో స్త్రీలు ఎందుకు సంఘాలలో ప్రసంగం చేయకూడదు, స్త్రీలు ఎందుకు ఆధిపత్యం ఉండకూడదు, స్త్రీకి ఎందుకు పాస్టర్ ఆఫీస్ ఇవ్వబడలేదు అని వాదిస్తూ పౌలు క్రియేషన్ పాపం చెయ్యక ముందు ఇవ్వబడిన అకౌంట్కి వస్తా ఉంది. అక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే ఇది పాపం వల్ల వచ్చినటువంటి దేవుడు ప్లాన్ బి కాదు, పాపం ముందే ఉన్నటువంటి ప్లాన్ ఏ. ఆ ప్లాన్ ఏని మళ్ళా రిస్టోర్ చేస్తాం. ఏంటి ఆ ప్లాన్ ఏ? మనిషికి అధికారం ఇవ్వబడింది, పురుషుడికి శిరస్సుగా అధికారం ఇవ్వబడింది, స్త్రీకి అధికారం ఇవ్వబడింది. ఎక్కడ అంటే ఆయన అధికారం కింద ఉండటానికి, ఆయన యొక్క కాపుదల్లో ఉండటానికి, ఆయన యొక్క నడిపించినటువంటి మార్గం. ఆదాం ఫెయిల్ అయ్యాడు, ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు. క్రీస్తు ఫెయిల్ అవ్వలేదు. మరలా ఆ ప్యాటర్న్ కి దేవుడు తీసుకొస్తామని. సో కాపుదల దేనికి? ఖచ్చితంగా సంరక్షకుడుగా ఉండాలి. కానీ వాక్యాన్ని పట్టుకున్నప్పుడే తన భార్య చేస్తున్నది తప్పు అని చెప్పేవాడు. వాక్యం తెలిసినప్పుడే అపవాది చెప్తున్నటువంటి మోసపు మాటల్లో ఉన్నటువంటి అబద్ధాన్ని పసిగట్టలేదు కదా. ఇన్ఫాక్ట్ జెనిసిస్ చాప్టర్ 3లో ఏముందంటే ఆమె తిని ఆమెతో ఉన్న తన భర్తకు, ఇంగ్లీష్ లో అయితే he ate who was with her, ఆయనతో ఉన్నాడు అని మాత్రమే ఉంది. బేసిక్ అక్కడే ఉంది. 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఇస్తున్నటువంటి జడ్జ్మెంట్ ఏంటంటే నీవు నా మాట వినక, నా ఆజ్ఞ వినక నీ భార్య మాట విన్నావు కదా. భార్య మాట వినడంలో ప్రాబ్లం కాదు, అక్కడ నా ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉంది. అదే కనుక ఒకవేళ ఇలా ఈ దేవుని మాటకు వ్యతిరేకంగా ఉంది, తప్పు మనం చేయకూడదు అంటే దాన్ని దట్ ఈస్ రైట్. భార్య దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా చేయమని ప్రేరేపిస్తున్నప్పుడు గద్దించడమో లేకపోతే రైట్ మార్గంలో నడపడమో దిద్దుబాటు చేయటమో చేయకోకుండా ఆయన కూడా ఆ మార్గంలో వెళ్ళాడు. బ్రదర్ సిరిల్ బ్రదర్, మీరు చెప్పింది వాస్తవమే. కానీ అంటే ఇక్కడ ఈ తోటను కాచుట అనే పదమును అంటే దేని నుంచి అసలు యాక్చువల్లీ దేని నుంచి కాచుకోవాలి అనేది స్పెసిఫిక్ గా చెప్పలేదు దేవుడు అక్కడ. ఇప్పుడు తోటను కాయటానికి తోటలో ఉన్న బేసిక్ గా పురుగులు ఉన్నాయా లేకపోతే చెదలు పడతాయా? లేవు కదా. అప్పటికి పాపం రాలేదు. ఒకటి కాయటం తోటలో కాయమన్నాడు, ఒకటే ఆజ్ఞించాడు. బేసిక్ ఏంటంటే దేవుడి నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఒకవేళ మీద ఆ ప్రశ్న మీద అదైతే ఆన్సర్ వచ్చి పాపం చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకో. ఇవ్వబడినటువంటి వృక్షాన్ని తినకుండా ఉండటం. నేను వద్దు అన్న దాన్ని చేయదు. నేను ఇదే చేయి, ఇది చేయదు.
దాని నుంచి తను కాపాడుకున్నాడా కాపాడుకోవాలి, తన భార్యను కూడా కాపాడలేదు. అది ఏమన్నా క్లారిటీ వచ్చిందా పని? అంటే దీని విషయం క్లారిటీ వచ్చింది కదా. అయితే ఇప్పుడు దేవుని వాక్యమును వాళ్ళకి ఇచ్చింది, అది సరిపోయింది, కరెక్టే. సో వాళ్ళు పాపం చేయకుండా కాపాడుకోవాలి, అది కూడా వాస్తవమే. ఇప్పుడు వాళ్ళు అంటే దాన్ని ధ్యానించలేదని చెప్పేసి అని మనం అంటే ఎట్లా అనుకోవచ్చు కదా, అంటే వాళ్ళు అంటే స్టడీ చేయలేదు అని ఎట్లా అనుకోవచ్చు కదా. అంటే జనరల్ గా ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు Matthew 4 లో జీసస్ దాని గురించి. దాని వెలుగులో వీళ్ళు దీన్ని ఎక్కువ చదవలేదు, ధ్యానం చేయలేదని చెప్పేసి అనుకోవచ్చు, ఎట్లా అంటారు? ఎట్లా అనుకుంటున్నాము అంటే, ఆదాముకి దేవుడు, ఆదాము ఇస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ మ్యాన్ హూ ఎవర్ లివ్డ్ ఆన్ ప్లానెట్ ఎర్త్ బ్రదర్. ఆదాముకి మించిన ఇంటెలిజెంట్ మ్యాన్ ప్రపంచంలో ఇంతవరకు పుట్టడు కూడా. ఎందుకంటే దాని తర్వాత వచ్చిన వాళ్ళందరూ పాపలే. ఎస్, అగ్రీడ్. అవును, రైట్. ఆదాముకి దేవుడు యానిమల్స్ పేర్లు పెట్టమన్నాడు. పెట్టాడా? పెట్టాడు. ఎలా పెట్టుండొచ్చు? అసలు చాలా అసలు అది ఏం బ్రదర్? అంటే వాటికి పేరు పెట్టడం కూడా చాలా గొప్ప జ్ఞానం బ్రదర్ కదా, చదివి పెట్టుంటాడు. అందుకే నసా, అది పాము ఇలా తిరిగేది కనుక హీబ్రూలో నసాక్ అని పేరు పెట్టబడింది. నసాక్, సారీ, పేరు హీబ్రూ వర్డ్ తప్పు చెప్తుంది. సో బేసిక్ ఏంటంటే, ఆదాముకు దేవుడిచ్చిన జ్ఞానానికి ఆదాము అద్భుతంగా ఆలోచించి ఉంటాడు. సో ఈ పాపం ఏదో బై మిస్టేక్ చేయలేదు, పాపము సంపూర్ణ చిత్తంతో. అందుకే ట్రాన్స్గ్రెషన్ అనే మాట వాడబడింది. మిస్సింగ్ ద మార్క్ అనేది బై మిస్టేక్ మిస్ అవ్వలేదు, ఇంటెన్షనల్ గా మిస్ అయ్యారు. ట్రాన్స్గ్రెషన్ అనేది బై మిస్టేక్ దాటి వెళ్ళలేదు, విల్ఫుల్ గా చూస్ చేసుకుని ధ్యానించి వద్దు దేవుడు మాకు అనుకుని తిరుగుబాటు చేసి జాగ్రత్తగా అటు వెళ్ళారు. సో మొదటి పాపం చేయబడినప్పుడు ఇది చాలా గొప్ప ఆలోచనతో కావాలనుకుని దేవుడు వద్దు అనుకుని ఆలోచనతో చేసినటువంటి పాపం. సో దేవుడు ఒక వాగ్దానం, ఒక ఆజ్ఞనిచ్చి దేవుడు ఆ ఆజ్ఞ ప్రకారం జీవించమన్నప్పుడు ఆ ఆజ్ఞకు వ్యతిరేకంగా ఇంకొక వేరే మార్గంలో పూర్తిగా వ్యతిరేకంగా, ఇన్ఫాక్ట్ ఆదికాండం 3లో అపవాది చేసినటువంటి చెప్పినటువంటి మాటల్లో సంపూర్ణంగా బేసిక్ గా దేవుడు దుష్టుడు, దేవుడు చెడ్డవాడు, దేవుడు మీ స్వతంత్రతను, మీ సంతోషాన్ని, మీ ఆనందానికి దేవుడు చేటు కలిగించేవాడు, దేవుడికి ఇష్టం లేదు, దేవుడు అసూయపరుడు. ఈ మొత్తంలో అనుకుంటాం, కానీ కన్క్లూజన్ అదే. నంబర్ 1 ఏంటంటే, అసలు దేవుడి మాట చెప్తే మనం వినాలా? దేవుడి మాట విని మనం చర్చ పెడతాం. ఇప్పుడు దేవుడు ఎందుకు మాట వినాలి? మనం దేవుడు చచ్చిపోతున్నాడు కదా, ఖచ్చితంగా చచ్చిపోతా ఉన్నాడు కదా. ఆ వాస్తవం ఏంటంటే, నువ్వు చచ్చిపోవు. వాస్తవంగా దేవుడు అసూయపరుడు, నువ్వు నిజంగా చచ్చిపోవు. ఇన్ఫాక్ట్ చిన్న రోజున నువ్వు నిజంగా బ్రతకడం మొదలుపడతావు, నువ్వు నిజంగా నీ కళ్ళు తెరబడతావు, నువ్వు దేవుడు అయిపోతావు. బేసిక్ గా దేవుడిని దుష్టుడిగా చిత్రీకరిస్తూ అపవాది చెప్తున్నటువంటి ఈ వరల్డ్ వ్యూని ఆదాము ఆలోచించుంటాడు, ఆలోచించింది. అందుకే అవ్వకి డిసెప్షన్ అని రాయబడింది 1 తిమోతి 2వ అధ్యాయంలో. రోమా 5లో మాత్రం డిసెప్షన్ అని రాయబడలేదు, మోసపుచ్చబడ్డాడు అని రాయబడలేదు, ట్రాన్స్గ్రెషన్ అని రాయబడింది. అంటే తెలిసి చిత్తపూర్వకంగా పాపం చేశాడు. ఇది తప్పు అని తెలుసు, ఇది పాపం అని తెలుసు, ఇది ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకత అని తెలిసి చేశాడు. ఎందుకు? మొదట ఏం చేయలేదు, గుర్తుంచుకోండి, ఆవిడ తింది, తన భార్యను ఫాలో అయ్యాడు. సో ఖచ్చితంగా ఆదాము, ద మోస్ట్ ఇంటెలిజెంట్ మ్యాన్ హూ ఎవర్ లివ్డ్, డిడ్ ద మోస్ట్ డిటర్మిన్డ్ సిన్. చాలా చిత్తపూర్వకంగా, ఆలోచనపూర్వకంగా చేశాడు. దాని నుంచి కాపాడటానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు. మీరు ఎప్పుడైనా కుదిరితే బ్రదర్, ఆదికాండం 2:15-17లోనో ఆజ్ఞ ఇవ్వబడింది. ఆ ఆజ్ఞ అవ్వ చెప్తున్న మాట ఆదికాండం 3వ అధ్యాయంలో. ఈ రెండిట్లో ఎన్ని వ్యత్యాసాలు ఉన్నాయో మీరు గమనించండి, నిజంగానే హవాపోతారు. అన్ని వ్యత్యాసాలు ఎలా ఉన్నాయి. అపవాది చెప్తున్న మాటలు కాదు, అవ్వ చెప్తున్న మాటలోనే ఒకటే కమాండ్మెంట్, దాంట్లో చాలా మార్పులు వచ్చేసినాయి ఆ టైంకి. సో థ్యాంక్ యూ బ్రదర్. ప్లెజర్. సో మనం ఆలోచిస్తుంది ఏంటంటే, ఈ రోజు క్లాస్ ని ఇక్కడితో ముగిద్దాం. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇది ఒకటి లాస్ట్ చదువుతారు ఎవరన్నా గట్టిగా క్లియర్ గా కింద ఒక స్టేట్మెంట్ రాసాము, ఎవరన్నా చదవండి. ప్రశాంత్ గారు మీరు చదువుతారా? దేర్ ఇస్ అ స్టేట్మెంట్
స్ప్లాషింగ్ ఆన్ ద స్క్రీన్ లాస్ట్ లో ఉంది అది. The background is the backdrop on which the truth of the scripture shines brightly. తెలుగులో మీరు చెప్పాలి మాకు అదేంటో. సత్యం అంటే రాయబడిన స్క్రిప్చర్ వాక్యం యొక్క వాక్యాన్ని తాలూకు సత్యం ఎక్కడ స్పష్టంగా సుస్పష్టంగా మనకి షైన్ అవుతుంది అంటే ఎప్పుడైతే వాక్యానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ నేపథ్యము హిస్టారికల్ నేపథ్యం ఎప్పుడు అర్థమవుతుందో ఆ బ్యాక్ డ్రాప్ లో బాగా ప్రకాశిస్తుంది. ఒక ప్రశ్న సమాధానం చెప్పి మనం ముగించుకున్నాం. నక్షత్రాలు పగలు ఉంటాయా రాత్రే ఉంటాయా? పగలు ఉంటాయి, అవి ఎక్కడ పోతాయి? ఎస్, మరి ఎందుకు రాత్రే కనబడతాయి? అంటే ఆ చీకటి రావటంలో అవి ఫోకస్ గా కనపడతాయి. ఈ పగలు వెలుతురు ఎక్కువ ఉండటం మనం చూడలేకపోతున్నాం. అంటే మనం అది ఆ ఫాల్ట్ మనలోనే ఉంది తప్ప అవి అక్కడే ఉన్నాయి స్టాండ్. రైట్, నక్షత్రాలు పగలు రాత్రి ఉంటాయి కరెక్టే, కానీ మనకు కనపడాలంటే చీకటి అవసరం. ఎస్, అండ్ చాలాసార్లు ఈ బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ అనే బ్యాక్ డ్రాప్ లో దేవుడు చెప్తున్నటువంటి ఈ ప్రధానమైన సత్యం చాలా బ్రిలియంట్ గా కనపడుతుంది. అందుకే హిస్టారికల్, పొలిటికల్, కల్చరల్, రిలీజియస్ ఏ బ్యాక్గ్రౌండ్ అయినా ఆ వాక్యపు పరిధిలో మనం ధ్యానం చేస్తున్న పరిధిలో ఇవ్వబడినట్లయితే దాని గురించి చదవడం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బ్రదర్స్. నెక్స్ట్ వీక్ గాడ్ విల్లింగ్ ఇంకా 2 స్క్రిప్చర్ వర్సెస్ చూద్దాము. 2 స్క్రిప్చర్ వర్సెస్ లో ఎందుకు బ్యాక్గ్రౌండ్ స్టడీ, వర్డ్ స్టడీ, ఎందుకు ఆ రోజుల్లో కొన్ని పనులు కొన్ని విధాలుగా చేశారు అనేది చదవటం ఇంపార్టెంట్. తెలుసుకున్నప్పుడే మనకి బయట వారికి మనం విశ్వాసాన్ని తెరుచుకోవడానికి, విశ్వాసం పొందుకోవడానికి, సత్య సువార్తను ప్రకటించడానికి ఎవిడెన్స్ ఉంటుంది. మనకైతే బిలీవర్స్ కి బిబ్లికల్ టీచింగ్ నుంచి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉండటానికి కాపుదలగా ఉంది. అసలు చెప్పండి అన్నా. మాకు కొన్నిసార్లు బుక్స్ కూడా సజెస్ట్ చేస్తే బాగుంటది అనిపిస్తుంది అన్న. అంటే హిస్టారికల్ గా ఇంకా కల్చరల్ గా మీరు చెప్తున్నప్పుడు కొన్ని బుక్స్ కూడా మాకు సజెస్ట్ చేస్తే మేము ఏమైనా కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం అన్న. నాకు కూడా చాలా బాధ ఉంది. నేను చాలా పూర్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైబ్రరీ లేదు. ఎవరన్నా ఇంటికి వచ్చేమని అనుకుంటారని కొన్ని పుస్తకాలు ఇంట్లో పెట్టుకున్నా. బ్రదర్ నేను యాక్చువల్లీ బెంజామిన్ అనుకుంటాను బ్రదర్. బెంజామిన్ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ లో స్టీఫెన్ డేవిడ్ అన్న వీళ్ళందరూ మంచి పుస్తకాలు చదువుతారు. వాళ్ళని ఏమన్నా హెల్ప్ చేయమని అడుగుతాను. నా దగ్గర మొన్న ఒక బ్రదర్ దగ్గర కనపడితే తీసుకున్నా చదువుకోవచ్చా అని. బట్ ఐఎమ్ వెరీ పూర్. ప్రిసెప్ట్ ఆస్టిన్, PRECEPTAUSTIN, వెరీ గుడ్ రిసోర్స్ బ్రదర్. అక్కడ వేల కొలది కామెంటరీస్ ఉన్నాయి. ప్రిసెప్ట్ ఆస్టిన్ వేల కొలది కామెంటరీస్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్టడీ ఇన్ఫర్మేషన్ ఇదంతా చాలా ఉంటుంది. మీరు అందరూ రాసుకోవచ్చు. అది PRECEPTAUSTIN. ప్రతి చాప్టర్ మీద దాదాపు గొప్ప గొప్ప బైబిల్ బోధకులు, ప్రసంగికులు, సంఘ పెద్దలు చేసిన మంచి మెసేజెస్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చాలా దొరుకుతుంది. బ్రదర్ మాకు ఏదైనా అసైన్మెంట్ లాంటిది ఏమైనా ఇస్తారా? డెఫినెట్లీ. జేమ్స్ చాప్టర్ 5:17 నెక్స్ట్ వీక్ చూడొచ్చు. అక్కడ ఇవ్వబడినటువంటి మీరు ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఈజ్ సిక్ లెట్ ది ఎల్డర్స్ అనాయింట్ విత్ ఆయిల్ అండ్ ప్రేయర్ ఉంది కదా. ఎందుకు ఆ అనాయింటింగ్ ఇవ్వబడింది, ఏంటి ఆ ప్రార్థన, దాని మీద స్టడీ చేద్దాం. బికాస్ నెక్స్ట్ వీక్ మనం అదే చూడబోతున్నాం. జేమ్స్ చాప్టర్ 5:17. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ అస్. బ్రదర్ దయచేసి చదవండి. అసైన్మెంట్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ అన్నా ఈ 1 వీక్ లో మీరు టైం తీసుకుని కొంచెం రీసెర్చ్ చేయగలిగినట్లయితే హెల్ప్. బట్ రిమెంబర్, డోంట్ డైరెక్ట్లీ గో టు కామెంటరీస్. ఫస్ట్ మీరు కాంటెక్స్ట్ చూడండి, లిటరల్ ఫిగరేటివ్ గా చూడండి. దాని తర్వాత వచ్చి గ్రామర్ ఏముంది అక్కడ ట్రై చేయండి. 4వది బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడడానికి వెళ్ళండి. రైట్, బట్ డోంట్ జస్ట్ డైరెక్ట్లీ గో టు కామెంటరీస్ అండ్ అదర్ రిసోర్సెస్. క్వశ్చన్ ఏం చెప్పరా? క్వశ్చన్ ఏంటన్నారు? ఎందుకు 5:17 లోనే కదా అది ఉంది. ఒకవేళ మీతో ఎవరైనా సిక్ గా ఉంటే పెద్దలను, సంఘ పెద్దలను పిలిపించి నూనెతో, ఒకసారి నేను తెలుగులో నాకు కరెక్ట్ తెలీదు. జేమ్స్ చాప్టర్ 5 not 17 verse 14. If is anyone among you sick, then he must call for the elders of the church, and they are to pray over him, anointing him with oil in the name of the Lord.
and the prayer offered in faith will restore the one who is sick, and the Lord will raise him up, and if he has committed sins, they will be forgiven him. ఏంటా మాటకు అర్థము? ఎందుకు ప్రత్యేకంగా ఆయిల్ రాయండి అని చెప్పారు దాని గురించి? రైట్, ఆయిల్ మెడిసిన్ గా వాడమని ఉండొచ్చు అండి. అదే మీరే రీసెర్చ్ చేసి ఉంటాయి కనుక నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం. ఓకే బ్రదర్ కిరణ్, ప్రయారిటీ లీడర్స్ అండ్ ప్రేయర్ అండి. ఓకే. ప్రార్థన. మహాగరుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాస అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఆయన ఉదయకాల సమయంలో నాయన సహోదరులు సిరిల్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన ద్వారా ఎన్నో సంగతులు మాకు తెలియజేసిన విధానం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మేము కేవలం వినువారు మాత్రమై ఉండి వాటిని మేము మరలా మర్చిపోయి ఎటువంటి ప్రయోజకులు కాకుండా ఉంటే మేము నష్టపోతాం కనుక వినబడిన ప్రతి మాట ప్రకారంగా మా బ్రతుకును సరిచేసుకుంటూ, అలాగే మా వాక్య పరిశీలన జ్ఞానాన్ని నేను పెంపొందించుకుంటూ, నేను ఇస్తున్న ఈ సమాచారం ప్రకారంగా అనేక విషయాలను మేము చక్కగా అర్థవివరణ అధ్యయనం చేయడానికి ఉపయోగించుకోగలిగే గొప్ప స్ఫూర్తిని అనుగ్రహించమని, అంతే కేవలం మళ్ళా అధ్యయనం మాత్రమే కాకుండా బ్రతుకులు కూడా సరి చేసుకోగలిగిన భాగ్యాన్ని అనుగ్రహించమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి కనికరించి కాచి కాపాడమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. Brothers, bye. Have a good day.